పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖలో ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఏర్పాటు. ఇప్పటికే కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు. ఇన్వెస్టర్లకు అవాంతరాలు లేనిదిగా విశాఖ ఎంపిక. భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనాల్లో పెట్రోకెమికల్ ముఖ్య భూమిక. ఐటీ, పర్యాటక, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఉన్నత విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. విశాఖకొచ్చే బహుళజాతి కంపెనీలు అవసరమైన నిపుణులైన మానవ వనరులుగా యువతను తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుడుతుంది. ఒకవైపు పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు మరోవైపు యువతకు విద్యా, వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ అందించే ప్రక్రియపై దృష్టి పెట్టింది. భవిష్యత్తు అవకాశాలను అందిపుచ్చుకునేలా యువతకు ఉజ్వల అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తుంది. నైపుణ్యం, మానవ వనరుల కోసం ఎదురు చూస్తున్న పరిశ్రమలో ఎక్కువగా అవకాశాలు లభిస్తాయన్న ఉద్దేశంతో కీలకమైన ఇన్స్టిట్యూషన్ని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నారు. అందులో భాగంగా రాబోయే కాలంలో అపార అవకాశాలు లభించే కోర్సుల్ని అందించే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని విశాఖలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గ్రాడ్యుయేషన్ దశలోనే ఉపాధికి అవసరమయ్యే వినూత్న కోర్సుల్లో చేరుతూ చాలా ఈజీగా ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకుంటున్నారు ప్రస్తుత యువతరం. దానికి కావలసిన అవకాశాలను సృష్టిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం మనం వాడే ప్రతి అవసరానికి ప్లాస్టిక్ అనేది కీలకంగా మారింది. గృహోపకరణాలు, ఫోన్లు, వంట సామాగ్రి ఇలా అనేక ఉత్పత్తులను తయారు చేసేందుకు దేశ విదేశాల్లో చాలా కంపెనీలు ఉన్నాయి. అయితే ఈ రంగంలో పనిచేసేందుకు నిపుణుల కొరత మాత్రం ప్రతి దేశంలో వేధిస్తూనే ఉంది. అద్భుతమైన, అపారమైన అవకాశాలున్న ఈ రంగంలో నిపుణులు తయారు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం సిపెట్ను ప్రారంభించింది. యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP సహకారంతో 1968లో భారత ప్రభుత్వం మొట్టమొదటి ఇన్స్టిట్యూట్ను చెన్నైలో ప్రారంభించింది. ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వివిధ విభాగాల్లో నిపుణులైన ఉద్యోగులను అభివృద్ధి చేయడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. దేశంలోని పెట్రోలియం, కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ప్రాజెక్టు 640 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న రాష్ట్రాలు 4 మాత్రమే ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ కీలకంగా మారింది. PCPIR నోడ్లో ఉన్న ఏపీలో ప్లాస్టిక్ ఇంజనీర్లో అవకాశాలు పెరగనున్నాయి. పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంలో ఏపీ ఇప్పటికే టాప్లో ఉన్న తరుణంలో విశాఖపట్నం, నెల్లూరులో 2 సిపెట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపి ప్రతిపాదనలు పంపించింది. అదేవిధంగా ఇటీవలే రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. విశాఖ మీద కోస్టల్ కారిడార్ ఏర్పాటుకు ప్రతిపాదనల దృష్ట్యా సిపెట్ ఏర్పాటు చేయడం ద్వారా యువతకు విద్యా, ఉద్యోగ అవకాశాలతో పాటు కంపెనీలకు నిపుణులు అందించే అవకాశం ఏర్పడుతుందన్న విషయాన్ని తెలియజేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో రానున్నాయని అధికారిక వర్గాల సమాచారం. పెట్రో కారిడార్కు ముందే సిపెట్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీనిపై త్వరలోనే కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.